మొండి బావ గడసరి మరదల పిల్ల ఎపిసోడ్ 14. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ ఎపిసోడ్లో కొంచెమే ఇస్తున్నానండి. అందరూ ఆరు బయట కూర్చొని భోజనాలు చేసి సరదాగా మాటలు చెప్పుకుంటూ పడుకుంటానికి సిద్ధమయ్యారు. ఇంతలో వెంకీ వచ్చి, కృష్ణ ఇందాక ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు అన్నయ్య, వాష్రూమ్లో వెళ్ళాను అన్నయ్య అంది. కృష్ణ, అందరికీ దూరంగా ఉండు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. తాతయ్య నానమ్మ మమ్మల్ని అందుకే పంపించారు. సరే అన్నయ్య, గుడ్ నైట్. ఏం చేస్తున్నారు? ఇంకా కబుర్లు అవ్వలేదా? రండి అందరం పడుకుందాం. అమ్మమ్మ, తాతయ్య పడుకుందాం రండి అని బయటికి తీసుకొని వెళ్ళింది. మీకు పడుకోగానే నాకు కథ చెప్పాలి అంది. తాతయ్య మీరు చెప్పండి అంటూ ముద్దుగా అడిగింది కృష్ణ. ఇంతలో వంశీ, నేను కథ చెప్తాను వినండి అన్నారు. అందరూ వంశీ వైపు తిరిగి చూశారు. సరే చెప్తా వినండి అంటూ జరిగిన సంగతి మర్చిపోయి సరదాగా చెప్పండి అని ఉత్సాహంగా చెప్పింది. ఇందాక సంగతి మర్చిపోయి చాలా అంటే చాలా హుషారుగా అడిగింది. స్టార్ట్ చేసేటప్పుడు ఒక హర్రర్ స్టోరీ చెప్పడానికి క్రూరమైన చిరునవ్వు వచ్చింది. అది ఒక దయ్యం బంగ్లా అని మొదలు పెట్టగానే శ్రావణికి అర్థమైపోయింది. ఇదేదో నాకు తేడాగా కొట్టేలా ఉంది. తాతయ్య నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను, నాకు కథ వద్దు, ఏమీ వద్దు అని మనసులో అనుకుంటుంది. సరే అందరికీ గుడ్ నైట్ చెప్పి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చక్కగా చిన్నపిల్లలాగా పసిపిల్లలా కనిపిస్తూ ఉన్న తన చిరునవ్వుతో వెళ్ళి వాళ్ళ పక్కన పడుకుంది. పసిపిల్లలా కనిపిస్తుంది. ఆ నిమిషం అందరూ నిద్రపోయారు అనుకున్నారు. వంశీ నిద్ర లేచారు. కృష్ణని చూస్తున్నాడు. చిన్నపిల్లల తల్లి పక్కన పడుకొని నిద్రపోతుంది. తనతో పాటు ఇంకో నలుగురు నిద్ర లేచారు. వాళ్ళు ఎవరు అంటే కృష్ణ వాళ్ళ అన్న మరియు బావలు మరియు చారీ నిద్ర లేచి వంశీని కోపంగా చూస్తున్నారు.